సార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దావోస్ టూర్ అయిపోయింది. తర్వాత రకరకాల పరిణామాలు జరిగాయి. ఆ వ్యాఖ్యల మీద అందరూ వాళ్ళ వ్యాఖ్యలు చేశారు. తర్వాత అమరావతికి సంబంధించిన కొన్ని అప్డేట్స్, వీటన్నిటి మీద ఏమంటారు? దావోస్ లో ప్రపంచ ఆర్థిక శిఖరాగ్ర సదస్సు అని జరుపుతారు. అది ప్రైవేట్ సదస్సు. నిజానికి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళటం అనేది ఓ పెద్ద ప్రచార ఆర్భాటం జరిగింది. చివరికి ఒక ఛానల్లో మిత్రుడైతే అసలు దావోస్ కాదు, అది బాబోస్ అన్న పద్ధతిలో చెప్పాడు. ఇంకా చంద్రబాబు ఏం వస్త్రధారణ చేశాడు, ఏ పెద్ద అయినా వెళ్ళాడు, అది ఓకే. అంటే నిజానికి అక్కడ ఏం జరగదు. ఎంఓఏలు కుదుర్చుకున్నారు. చాలా మంది సోషల్ మీడియాలో ఆర్థికవేత్తలు కూడా మాట్లాడారు. ఆ ఎంఓఏలు ఇక్కడే కుదుర్చుకోవచ్చు. కేసీఆర్ గారు ఆ రోజు ప్రెస్ మీట్ లో ఎంఓఏల గురించి చెప్పినాక చాలా మందికి ఎంఓఏల మీద అభిప్రాయం మారింది. అదే ఎంఓయూలు అవన్నీ అంత ఇదేం కాదు, తెలుసుకోవడానికి వెళ్ళడం వేరు. కానీ ఇంతవరకు ఎవరు వెళ్ళని చాలు చంద్రబాబు వెళ్ళారు అని. అయితే తీరా వచ్చిన తర్వాత దావోస్లో అన్నీ ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు, అది ఇది కూడా మాట్లాడారు ఆయన. అందువల్ల లోకేష్ కూడా వెళ్ళారు, రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళారు. రేవంత్ రెడ్డి చిరంజీవిని కూడా కలిశారు. ఇవన్నీ దావోస్ సైడ్ లైట్స్. ఏదైనా ఇటు ఏఐ పెట్టుబడులు లేకపోతే పీపీపీలు వీటన్నిటి మధ్యలో దావోస్ గురించి బిల్డప్ చాలా ఎక్కువగా జరిగినప్పటికీ ఆ స్థాయిలో అవుట్కమ్ ఉందని మనం చెప్పలేం. ఎందుకంటే ప్రమోద్, ఈరోజు మీరు హిందూ పత్రిక చూడండి, ఇంకా వేరే ఆర్థిక పత్రికలు కూడా చూడండి, వరుసగా 4వ క్వార్టర్లో భారతదేశం నుంచి ఎఫ్ఐఐలు ఎఫ్డిఐలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చాలా ఎక్కువగా తరలిపోతున్నాయి. ఆర్థికవేత్తలు ఆందోళన పడుతున్నారు, భారతదేశం నుంచి ఎఫ్డిఐలు తరలిపోతున్నాయని. ఇక్కడ కూడా ఉంటే మనం దావోస్కి వెళ్ళిపోయి పెట్టుబడులు ఏదో వరదగలాగా వస్తున్నాయని చెప్పుకోవడం అది అవాస్తవికం తప్ప అదేమీ వాస్తవికం కాదు. ఇదే సమస్య మళ్ళీ అమరావతి కూడా మీరు అన్నట్టు రెండోది. ఆయన వచ్చారు, అమరావతిలో రైతులకు అంతకుముందున్న ఆగ్రహాన్ని తగ్గించి పట్టాలు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వడానికి చేశారు. 120 రాయపూడి తర్వాత ఉండవల్లి ఇక్కడ ఇచ్చారని. కానీ ఎందుకు అది ఆగిపోయిందో ఈరోజు మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అదే సమస్య వచ్చింది. మేము తీసుకుందే రోడ్డు సూల ఇచ్చాయి అని మేము తీసుకోలేదు, ఇప్పుడు మళ్ళీ మాకు రోడ్డు సూల ప్లాట్లే ఇచ్చారని రైతులు ఒక తీవ్ర నిరసన తెలిపినటువంటి పరిస్థితి. ఇంకొకటేమో జగన్మోహన్ రెడ్డి నిన్న ఇతర విషయాలు మాట్లాడడంతో పాటు అమరావతిలో నిర్మాణంలో అవినీతి చాలా విపరీతంగా చేస్తున్నారని ఆయన ఒక వ్యాఖ్యానం చేశాడు. ఏబి వెంకటేశ్వరరావు లాంటి మాజీ చంద్రబాబు సన్నిహితుడు ఐపీఎస్ అధికారి, ఆయన కూడా విద్యుత్ పరికరాలు వీటన్నిటి స్మార్ట్ మీటర్లు వీటి కొనుగోలులో పూర్తిగా జగన్ విధానాలే అమలు చేస్తున్నారు, అప్పటికంటే ఎక్కువ కొంటున్నారని ఆయన ఒక విమర్శ చేశాడు. పీపీపీ అమరావతిలో కూడా వస్తుందని రాఘవులను అడిగితే సిపిఎం రాఘవులను, ఆయన పీపీపీ ఎక్కడ పెట్టినా ఇట్లాగే ఉంటుంది, అమరావతిని ప్రజాకోణంలో కట్టకుండా ఇది జరుగుతుందని చెప్పి ఆయన అసంతృప్తి ఆయన కూడా వెలిబుచ్చారు. సో ఈ విధంగా అమరావతి ఒక కొత్త దీనికి వచ్చింది. ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏమంటే మలి దశ భూసేకరణకు ఉత్తర్వులు ఇచ్చారు, భూ సమీకరణకు. అది ఇంకా జరగలేదు, కానీ ఆ భూ సమీకరణ మలి దశ నిర్మాణానికి ఇప్పుడు టెండర్లు పిలిచారంట. నిర్మాణాన్ని పిలిస్తే సుర్బానా కంపెనీ అనే సింగపూర్కి సంబంధించింది వాళ్ళు మళ్ళీ రంగప్రవేశం చేశారంట. అంటే ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ ఇట్లాంటివి కట్టడానికి. అక్కడేమో ఇంకా రిటర్నబుల్ ప్లాట్లు మొదటి దశకు సంబంధించిన ఇన్ఫ్రా నిర్మాణమే కానప్పుడు మళ్ళీ సింగపూర్ను సుర్బానా కంపెనీని పిలిచి టెండర్లు పిలిచి ఆ రెండో దశలో తీసుకునే భూమి కోసం ఎందుకు తొందరపడుతున్నారు అంటే ప్రాక్టికల్గా స్పీడ్గా కట్టడం కంటే కూడా అంతకంతకు ఏదో దూరంగా ఉండే సుదూర లక్ష్యాలను చెప్పి వాటి చుట్టూ తిప్పడం జరుగుతుంది అనే ఒక అసంతృప్తి రైతుల్లో చాలా ఎక్కువగా వస్తుంది. అది చంద్రబాబు అనేక సార్లు ప్రయత్నించి స్వయంగా మాట్లాడినా అది తొలగడం. రైట్ సార్.